హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు గైస్? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఇకపోతే ఇవాల్టి మన వీడియో ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారనమాట ఎస్వి జూనియర్ కాలేజీకి సంబంధించి. గైస్, మీరు కనుక ఎస్వి జూనియర్ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరైతే రెడీగా అయితే ఉండండి. మనకు నోటిఫికేషన్ అనేది దగ్గరలో అయితే రిలీజ్ కాబోతుంది. ఇకపోతే గైస్, ముందుగా మీరు ఏం చేయాలంటే 10th క్లాస్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే కింద కామెంట్ అయితే చేయడానికి అయితే ట్రై చేయండి. అట్లీస్ట్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీ క్యాస్ట్ ఏంటి అన్న దానిపైన అయితే. ఎందుకంటే గైస్, ఈ ఇయర్ చూసుకున్నట్లయితే మనకు క్యాస్ట్ బేస్డే ఉంటుందన్నమాట. లాస్ట్ ఇయర్ కూడా అలాగే ఉండింది ఎస్వి జూనియర్ కాలేజ్ సంబంధించి. ఇకపోతే ఏ గ్రూప్స్ ఉంటాయన్న విషయానికి వస్తే మనకు మెయిన్గా చూసుకున్నట్లయితే ఎంపీసీ అండ్ బైపీసీ అయితే ఖచ్చితంగా ఉంటాయన్నమాట. ఈ 2 గ్రూప్స్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం మీకు ఖచ్చితంగా మంచి ఆపర్చునిటీ అయితే ఉంది గైస్. విత్ హాస్టల్, వితౌట్ హాస్టల్ కూడా ఉందన్నమాట. హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఈ ఎస్వి జూనియర్ కాలేజీ నుంచి అయితే. గైస్, మీరు కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అట్ ది సేమ్ టైం చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారని. గైస్, మనకు అతి దగ్గరలోనే మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతుంది అనమాట. మీరైతే రెడీగా అయితే ఉండండి. అట్ ది సేమ్ టైం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఈ ఎస్వి జూనియర్ కాలేజ్ సంబంధించి నోటిఫికేషన్ రాగానే ఎలా అప్లై చేయాలి, పిన్ టు పిన్ మీకు ఎప్పటికప్పుడు పాయింట్ టు పాయింట్ అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను. రెడీగా అయితే ఉండండి మీరైతే. ఇకపోతే ఎన్ని మార్క్స్ వస్తే మనకు ఎస్వి జూనియర్ కాలేజ్లో సీట్ వస్తుందని అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు. గైస్, నేనైతే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే ఏ క్యాస్ట్కి ఎన్ని మార్క్స్ వస్తే మనకు సీట్ వస్తుంది అన్న దానిపైన అయితే మీకు కూడా క్లారిటీ కావాలని అయితే అనుకుంటున్నా. ఖచ్చితంగా మీరు కావాలంటే మాత్రం కింద కామెంట్ అయితే చేయండి. మోస్ట్లీ బీసీ అండ్ ఓసీ, ప్రతి ఒక్క ఎస్సీ అండ్ ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకు కూడా మనకు సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. వెయిట్ చేయండి ప్లీజ్.